మనలో ఎంతమందికి క్షమించే గుణం ఉంది? ఈరోజు మనం నేర్చుకుందాము. క్షమించే గుణము మనకి ఉందా లేదా అని ఆలోచన చేద్దాం. ఈరోజు చాలామంది తప్పు చేసినప్పుడు ఎదురువారిని క్షమించలేకుండా ఉంటారు. క్షమించలేని పరిస్థితి కలిగి ఉంటారు. ఎదురువారిని క్షమాపణ అడగాలి అంటే ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. ఒక అగ్రకులస్తుడు ఉంటాడు, ఒక తక్కువ జాతి వారు ఉన్నారనుకోండి, ఆ తక్కువ జాతి వాడికి ఏదో ఇబ్బంది పెట్టాడు. ఎవరు? అగ్రకులస్తుడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు లేదు లేదు నీదే తప్పు అని అగ్రకులస్తుడికి అన్నప్పుడు ఆయన క్షమాపణ చెప్పవే కనీసం అంటే, లేదు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, నాకేంటి అవసరం అంటాడు. అంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఎదురు వారికి క్షమాపణ చెప్పలేని మనుషుల లోకంలో కోట్ల మంది ఉన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ ఉంటారు సహోదరి సోదరు పట్ల, కొంతమంది తెలియక తప్పులు చేస్తుంటారు, కొంతమంది మాటల చేత క్రియల చేత అవి బయటపడినప్పుడు కనీసం తోటి మనుషుడికి క్షమాపణ కూడా అడగరు. ఎందుకు అడగరు తెలుసా? వాళ్ళకి ప్రెస్టేజ్ ఫీలింగ్. కానీ క్షమాపణ అడిగితే, ఒక సహోదరుడు మన ఎడల తప్పు చేసినప్పుడు అవతలి వ్యక్తికి మనం క్షమాపణ అడిగితే దేవుడు మనకి ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడంటే, ఎలాంటి ఫలితాలు ఇస్తాడో ఒకసారి మనం దేవుని గ్రంథాలు చూస్తే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో, ఒకడు సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దీర్ఘశాంతము, దాని తర్వాత మరియు ఘనత, ఈ రెండు వస్తాయి. ఎవరు క్షమించగలరు అంటే దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆలోచించిన వాడు. అవును, నేను నా సహోదరుడు నిజంగానే తప్పు చేశాను అని మనసులో రియలైజ్ అయిన వాడు శాంతంతో ఆలోచించి తప్పులు పరిశీలన చేసి, సహోదరుడా లేదా సహోదరి, నేను మీకు అనరాని మాట్లాడినానండి, దయతో నన్ను క్షమించండి అని వారు అవతల వ్యక్తికి క్షమాపణ చెప్తారు. అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే దీర్ఘశాంతం మరియు వారి ఘనతను వస్తుంది. చూసేవారు ఏమంటారంటే, చూడండి వాడితో ఎంత మంచివాడు, ఎంత ఆస్తిపరుడు, ఎంత హోదాగా ఉంటాడు, అలాంటి వాడు ఇలాంటి వ్యక్తికి క్షమాపణ చెప్పడం నిజంగా గొప్ప విషయం కదా అని ఆ వ్యక్తిని ఘనపరుస్తుంది లోకం. కాబట్టి తండ్రి అని దేవుడు ఏమంటాడంటే దీర్ఘశాంతం మరియు ఘనత వస్తుంది అంటున్నాడు. ఎవరికి? తప్పులు క్షమించిన వారికి వస్తుందట. తప్పులు క్షమించిన వారికి. ఈరోజు చాలామంది తప్పులు క్షమించలేరు. వాళ్ళు ఏమంటారంటే, నేనేం తప్పు చేశాను, నాకేంటి సంబంధం, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడే వచ్చి నాతోనే సమాధాన పడాలి, వాడే వచ్చి క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను, నేను ఎవరికి పుట్టానుకున్నావు, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా గోత్రం ఏంటి, నాకున్న ఆస్తి ఏంటి, నాకున్న అందం ఏంటి, నా కాళ్ళు గోడి పడుగులు వస్తాడా అంటారు. అలాంటి వారు దీర్ఘశాంతము ఉండదు, సహోదరిని క్షమించే మనసు ఉండదు. వారు తమకున్నటువంటి ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, భౌతికమైన దాన్ని బట్టి ఎగసపడుతూ కక్షల కార్పణ్యాన్ని పెంచుకుంటారు. సహోదరులారా, పూర్వం మనుషులట 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు బ్రతికారట. అన్ని సంవత్సరాలు బ్రతికిన మనుషులు ఈరోజు 70-80 వచ్చారు. ఇంకా చెప్పాలంటే 30 సంవత్సరాలకే కాలు పీకుల్లో, మోకాళ్ళ నొప్పులు, కంటికి కళ్ళద్దాలు, పళ్ళు ఊడిపోయి, జుట్టు ఊడిపోయి ఈ దేహం శిథిలావస్థకు వచ్చేస్తుంది. కొంచెం సమయమే, కొద్ది రోజులు ఈ లోకంలో ఉంటున్నాం, కానీ తోటి మనిషిని ప్రేమించలేకపోతున్నాం. శాశ్వతం కాదు ఈ లోకం అని తెలిసి కూడా మనకున్నటువంటి విలువను బట్టి, మనకున్న ఆస్తిని బట్టి తోటి సహోదరుని మనం గౌరవించలేకపోతున్నాం, సన్మానించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. చూడండి, సౌలు రాజు గారు దావీదుని చంపుతామన్నప్పుడు కూడాను దావీదు గారు సౌలు గారికి దేవుడు చిక్కించినప్పుడు కూడా
దావీదు అతను చంపకుండా ఏం చేశాడంటే క్షమించాడు. చంపడానికి వచ్చిన వ్యక్తి ఎవరిని క్షమిస్తారు? ఎంత గొప్ప మనసు! కాబట్టి క్షమించిన వాళ్ళు అక్కడ ఉన్న మనుషుల దగ్గర, సౌలు దగ్గర గొప్ప ఘనతను పొందాడు. దేవుని దృష్టి కూడా దావీదు గారు ఘనతను పొందారు. అలాగే దావీదు కుమారుడు అబ్షాలోము సొంత తండ్రినే చంపుదామని చూసినప్పుడు కూడా కుమారుడు క్షమించగలిగాడు. కాబట్టి ఈరోజు చాలామంది ఇద్దరి మధ్య గొడవలు జరిగిన తర్వాత బలవంతంగా క్షమాపణ చెప్పిస్తారు తప్ప మనపూర్వకంగా ఒకరికొకరు హత్తుకొని క్షమించుకునే పరిస్థితి లేదు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, వాళ్ళు సమాధానం పడరు, క్షమాపణ అడగరు. వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, 20 పెద్దలు వస్తారు, క్షమాపణ చెప్పి రాజీ అయిపోతాను అంటున్నాడు. కాబట్టి ఈ కేసు పెట్టాడు కాబట్టి రాజీ అయిపోవాలి అని క్షమాపణ చెప్తాడు. అదే పెద్దలు బలవంతంగా ఏదో క్షమాపణే కదరా చెప్పిరా, ఏం కాదు, ఏమైపో తర్వాత చూసుకుందాం అంటే పెద్దలు బలవంతం చేశారని అంటాడు. బయటకు వచ్చేంత నేను చెప్పలేదు, బలవంతంగా చేశారని, పెద్దలు బలవంతం చేశారని నేను క్షమాపణ చెప్పాను, లేకపోతే నా చెప్పాల్సిన అవసరం లేదంటారు. నిజంగా అది క్షమించినట్టేనా? కాదు. అది మనస్ఫూర్తిగా దీర్ఘశాంతముతో సహోదరుని క్షమించినప్పుడు కదా అంటాడు. 11 సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో, ఒకటి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చిన, తప్పులు క్షమించి అట్టి వారికి ఘనతనిచ్చిన. ఘనత వస్తుందండి, ఘనత వస్తుంది. క్షమించగలిగిన మనసు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. క్రైస్తవ సమాజంలో కూడా ఒక సహోదరులకు ఒకరు క్షమించలేకపోతాం, మేము క్షమించమండి అంటున్నారు. క్షమించలేని వాడు దైవ స్వభావం ఎలా ఉంటుంది, అతను ఆయన నీతి ఎలా ఉంటుంది ఒకసారి యోచించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపగలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా అన్నాను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారుల మట్టుగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక వ్యక్తికి ఒక యేసుక్రీస్తు శిష్యుడు ఒకడు వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా, నా అన్నదమ్ముడు చాలాసార్లు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, చాలా ఇది చేస్తున్నాడు, మరి నువ్వు చెప్పాను క్షమిస్తున్నావు మనస్ఫూర్తిగా, ఇంకా ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 మార్లు సరిపోద్దానంటే, కాదు, ఎన్నిసార్లు అన్నాడంటే 22లో. అందుకు ఏ సత్రం తిట్టాడు, 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ళ అన్నాడు. అంటే భూమి మీద నీవు అతను ఉన్నంత వరకు అతను ఏమైనా తప్పులు చేస్తే నువ్వు క్షమిస్తూనే ఉండు అన్నాడు. చూసారా? క్షమాగుణం అనేది దేవుని దృష్టికి నీతి గలది. ఎందుకంటే దేవుడు మన తప్పిదములను, మన దోషములను క్షమించబట్టే మనం చక్కగా నిద్రపోతున్నాము, తెల్లవల్ల జీవనం ఊపినిస్తున్నాడు, బట్ట కట్టుకుంటున్నాము. ఈ 5,000తో బొబ్బెళ్ళడానికి కారణం ఆయన కృప. ఆయనే మనం క్షమించకపోతే ఈ సృష్టి ఎప్పుడో అంతమైపోను. సహోదరులారా, సహోదరుని క్షమించి, చాలామంది ఉద్దేశపూర్వకంగా తిడతారు, ఉద్దేశపూర్వకంగా తిట్టేస్తుంటారు. మళ్ళీ అక్కడ దేవుడు శిక్షించేస్తాడేమో అని వెంటనే ఫోన్ చేసి సహోదరు నన్ను క్షమించి అంటాడు. అది వేషధారతనమే. క్షమించాలి, క్షమించే గుణం ఇలా ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 25వ వచనంలో, అప్పు తీర్చుటకు వాని యొద్దకు ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చులని ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదురు సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునము, నీకు అది అంతయు చెల్లుదని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాళ్ళని అప్పు క్షమించాను. ముందు కోపమయ్యాడు అప్పు తీసుకున్నందుకు, తర్వాత అయ్యా నన్ను క్షమించు, నేను భార్య బిడ్డలతో ఉన్నాను, నేను బ్రతుకుల్లోపు అప్పు తీరుస్తున్నాను. కానీ ఆ కుటుంబాన్ని చూసి అప్పు ఇచ్చిన వాడు క్షమించాడు. కానీ ఈరోజు అప్పు ఇచ్చినందుకు మనుషుల్ని ఇస్తావా లేదా చంపుతామో అంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇహలోక ధనంతో ఈ మనిషి నిత్యత్వంలోకి చేరాడు. ఈ భూమి మీద ఈ విషయంలో ఉన్నంత వరకు మన ఆహార అవసరాలు అవసరం. కానీ ఈరోజు డబ్బు కోసం ఎన్ని ఇది చేస్తూ ఒకసారి ఆలోచించండి.
కొంతమందికి తప్పులు చేస్తే నిద్ర పట్టదు, తినలేరు, తల బాధ, కృషించిపోతూ ఉంటారు. ఎందుకు? అయ్యో నేను సోదరుపడి తప్పు చేశానని. వెంటనే వెళ్ళి కొంతమంది ఫోన్లో క్షమాపణ చెప్తే, లేదా నేరుగా వెళ్ళి బ్రదర్ తప్పు అయిపోయిందండి, సహోదరి గారు తప్పు అయిపోయిందని నేరుగా వారికి చెప్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరంటే నీతిమంతులు. వారు దేవుని నిజంగా వారి స్వభావం కలిగిన వారు, దీర్ఘశాంతం కలిగిన ఆలోచిస్తాడు ఎవరిది తప్పు అని. కొంతమంది ఉత్తుత్తునే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. నాకు ఇలా అన్నాడు, నాకు అలా అన్నాడు, నాకు ఇలా అన్నాడు, నేను భరించలేకపోతున్నాను, ఎంత మాట అన్నాడు, అంత ఏదో చేశాను. క్షమించాలి. మన విషయం మనము కూడా ఏమైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనం ఎలా క్షమిస్తున్నాడో, మన సహోదరుడు కూడా మన విషయంలో తప్పు చేసినప్పుడు క్షమించే మనస్సు మనకి రావాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడల్లా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడలను వాణ్ణి క్షమించుడి. ప్రార్థన చేసినప్పుడు కూడా మనసులో వాడిని క్షమించానని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నేరుగా నీ సహోదరుడికి క్షమాపణ అడగాలి. చూసారా, దేవుడు కూడా ఏమంటున్నాడు? మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగినలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు వాడిని క్షమించండి. క్షమాపణ అనేది అద్భుతంగా ఉంటుంది. అవతల వారు ఆ క్షమాపణ తీసుకున్నప్పుడు మన పట్ల తెలియని గౌరవము, తెలియని ప్రేమ వారికి పుట్టుకొచ్చి వెంటనే వాళ్ళు అంటారు, బ్రదర్ నా వల్ల ఏమైనా తప్పు అయిపోయింది, బ్రదర్ సహోదరు నా వల్ల ఏమైనా తప్పు, నిజంగా నన్ను క్షమించండి, నేను తొందరపాటుగా నేనేమైనా మాట్లాడినేమని వాళ్ళు అంటారు. కాబట్టి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గొప్ప గుణము ఒక క్రైస్తవ సమాజమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ అంటే క్షమించండి, దీర్ఘశాంతముతో సాత్వికత ఆలోచించండి నేను తప్పు చేస్తే. కాబట్టి మార్కు సువార్త కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగానే మీరును క్షమించుడి. చూసారా, ఒక సహోదరి క్షమించాలి అంటే ఎటువంటి గుణం ఉండాలి? మనస్సు ఉండాలి, దయాళత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. అలాంటి వాడే సహోదరుని క్షమించగలడు తప్ప కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, అందాన్ని బట్టో, ఆస్తిని బట్టో, వాడే వస్తువులు బట్టి ఎదురు మనిషిని క్షమించలేడు. క్షమించడం అనేది దేవుని దృష్టి నీతి కాదు. ఎందుకంటే దేవుడు మన తప్పిదమును క్షమిస్తాడు. కాబట్టి మన సహోదరుని కూడా మనం క్షమించాలి. ఏమంటే ఈరోజు చెప్తాం, నా ప్రభువు అండి, జాలి గెలివాడండి, కరుణామయుడండి, ఇదే అండి అదండి, కానీ మన సహోదరుని చూసి మాత్రం క్షమించలేము. హృదయంలో కక్ష పెట్టుకుంటారు, కార్పణ్యాలు పెట్టుకుంటారు, అసూయలు పెట్టుకుంటారు, మనసులు పెట్టుకుంటారు. బయటికి మాత్రం సాతాను స్వభావం వేసుకొని ఏంటి సరే బాగానే, ఏంటి సార్ బాగా అంటారు. మళ్ళీ ఎలాగండి ఇదొక పనికి మాలాడు, ఇదొక పనికి మాలదే అని అంటారు. వాళ్ళు ఖచ్చితంగా వేషధారుల సంగతి మీరు గమనించండి. ఈరోజు చాలామంది కూడా ఈరోజు రీసెంట్గా క్రీస్తు సంఘ సువార్థికుల్లో కూడా ఇది ఉంది. మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కలాగా మాట్లాడుతున్నారు. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశారు, ఒక ఆయన, బ్రదర్ మీరు ఒక సహోదరికి మీరు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నారు, ఆయన మాట్లాడినప్పుడు మళ్ళీ చేస్తున్న బ్రదర్ అంటున్నారు, పెట్టేసి ఆడు పనికి మళ్ళీ అని అన్నారు. అంటే ఎలాంటి మనుషులు అంటే ఎటు వీస్తే అటు వెళ్ళిపోయి, ఎటు వీస్తే గొడుగు అటుపడి అంటారు కదా, ఎటు వానొస్తాడు గొడుగు పట్టినట్టు మనుషులు అలా పట్టుకొని ఒక సహోదరి మీద సహోదరు దూషించుకుంటూ, ఒక సహోదరి మీద సనుక్కుంటూ, బయటికి మాత్రం నేను వాడిని క్షమించాను, బయటికి మాత్రం వాడిని ప్రేమించాను అని చెప్పుకొని మళ్ళీ సహోదరులకి వెళ్ళి అక్కడ కొడ్డీలు చెప్పుకొని బ్రతికేవారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేషధారులే. అటు వారితో మీరు సావాసం చేయకండి.
దూరంగా ఉండండి. మీరు మాత్రం నిజంగా మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, నిజంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితే, ఆయన స్వభావం ఆయన స్వరూపం మీలో ఉంటే, నీ సహోదరుడు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించండి. నువ్వు క్షమించలేకపోతే దేవుడు నీ తప్పులను కూడా క్షమించడు. నువ్వు ఒకవేళ క్షమిస్తున్నానని చెప్పుకొని మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఆడలకే ఉండి గోతులు తవ్వితే నువ్వు వేషధారివే, సాతాను సంబంధమే. దైవ స్వభావం నీకు లేదు, దేవుని ప్రేమ నీకు లేదు, దేవుని నీతి నీలో లేదు. క్రైస్తవ సమాజమా, క్షమించండి. యేసు ప్రభుని ఇన్ని హింసిస్తున్నా సరే, ఇన్ని మాట్లాడినప్పుడు కూడా, చివరికి సిలువ యాగములో కూడా అపహాస్యం చేస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నాడు. మరి ఆయన మన రక్షకుడు, విమోచకుడు, మన రాజు. క్రీస్తు సంఘములో సభ్యులమై ఉన్నాము. ఆయన శివులు అవమానమైన ఉన్న మనము ఆయనే మన మాదిరికరంగా ఉన్నాడు. ప్రభు దయాళుడు గనక ఆయన శిష్యులమైన మనము, దేవుని పిల్లమైన మనము ఆ దయాళుత్వాన్ని సంపాదించుకుంటూ, ఆ గుణగణాంగాల్ని అభివర్ణించుకుంటూ క్రీస్తు బోధ యందును, క్రీస్తు శిక్షావిధిలో మనం కొనసాగుతూ, యేసుప్రభు ఏ విధంగా అయితే సహోదరుని క్షమించాడో సమాజాన్ని, మనం కూడా మన సహోదరుని క్షమిద్దాం. సమాజంలో ఎవరు ఏమన్నా సరే ప్రేమిద్దాం, గౌరవిద్దాం, సన్మానిద్దాం. క్షమించిన వాడు దేవుని దృష్టికి నీతిమంతుడు అవుతాడు. క్షమాగుణం లేనివాడు దేవుని దృష్టికి వేషధర అవుతాడు. వారికి తీర్పు ఆలస్యం చేయదు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ప్రసంగాలు వీక్షిస్తున్న సహోదరులందరూ కూడా తప్పకుండా బైబిల్ చూసి ప్రసంగాలు వినవలసిందిగా ప్రభు పేట మనమే. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.